జనసేన పార్టీ ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి అధినేత విస్తృతమైన కసరత్తు ప్రారంభించారు. ఇటీవల 3 రోజుల క్రితం మంగళగిరిలో జనసేన ఎమ్మెల్యేలు పిలిచి ఆయన ముఖాముఖి మాట్లాడడం జరిగింది. వారు చేస్తున్న అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి గురించి కూడా ఆయన ఆరా తీయడం జరిగింది. అసలు ఈ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ఏం మాట్లాడారు, ఏ అభివృద్ధి గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలని చెప్పారనేది మనతో మాట్లాడడానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానేజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, జనసేన అధినేత పార్టీ మరింత అభివృద్ధి చెందడానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపించడానికి విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. అదే నాయకులను కూడా కొన్ని మార్గదర్శకాలు అయితే సూచిస్తున్నారు. మీరు మొన్న జరిగిన మీ అధినేతతో ముఖాముఖి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఏం సూచనలు ఇచ్చారు, అసలు ఏం మాట్లాడారు? మన అధినేతతో మాట్లాడిన అంశంలో స్థానిక ఎన్నికల గురించి ప్రస్తావన కానీ, ఈ ఎన్నికల గురించి కసరత్తు చేసే దాని మీద కానీ ఎటువంటి మళ్ళీ కేవలం అభివృద్ధి ఈ సంవత్సరంన్నర కాలంలో మనం చేసిన ఆయన ఇచ్చినటువంటి ఆయన కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరన్నా సరే ఇచ్చినటువంటి నిధులు సక్రమంగా వినియోగం అయ్యా లేదా, ఏ డిపార్ట్మెంట్లో ఏం వచ్చింది, ఎట్లా ఏమేం చేశారు అనేటువంటి విషయం మీద ఆయన కులంకషంగా ప్రతి ఒక్క అంశం, వ్యవసాయ రంగం దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, డ్రైన్స్ దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి, సోషల్ వెల్ఫేర్ గురించి అన్ని అంశాల మీద, వైద్య రంగం మీద, అన్ని అంశాల మీద ఆయన కాకినాడ 1కి 2కి ఒకటే హాస్పిటల్ ఉంది అన్నది ఆశ్చర్యపోవడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆ స్థాయిలో ఒక హాస్పిటల్ ఉండాలని ఆయన్ని కోరడం కూడా జరిగింది. అట్లాగే సారు అడిగిన ప్రతి అంశం, అలాగే నేను ఒక ముఖ్యమైన అంశం ఆయన దృష్టిలో తీసుకొచ్చాను. 15th ఫైనాన్స్ లేక ఈ కాన్స్టిట్యున్సీలో మేజర్ అంటే 2,69,000 ఓటు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో 1,30,000 సుమారు ఓటు ఉన్నటువంటి ప్రాంతంకి ఎందు వార్డులైతేనేంటి, రావణపేట, వాకలపూడి, వలసపాకల, చీడిగా, తోరంగి, ఇంద్రపాలెం ఇవన్నీ కలిపితే 1,25,000 1,30,000 ఓటు వస్తుంది. 2,69 అంటే జనాభా మీద ప్రతిపాదక మీద మనం ఇప్పుడు వెళ్ళాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నది జనాభా ప్రతిపాదక 2011 ఉంది ప్రతిపాదక గణాంకాలు. కాబట్టి దాని మీద వెళ్ళాం. కాబట్టి ఇప్పుడు ఓటర్లు లెక్క వేసుకుంటే 50% ఆఫ్ ది కాన్స్టిట్యున్సీకి 15th ఫైనాన్స్ లేదు. 15th ఫైనాన్స్ లేకపోవడం వల్ల ప్రతి ఏటా అనేక నిధులు వెనకబడిపోతూ ఉన్నాం. దాన్ని వారు చెప్పారు. దాంట్లో కేంద్రం అయితే మటుకు దాని మీద చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎన్నికలు జరగకుండా 15th ఫైనాన్స్ ఇచ్చి ప్రసక్తి లేదు. దానికి ఎన్నికలు జరిగి మార్గం ఏదైనా ఆలోచిద్దాం, మనం కూర్చొని మాట్లాడదాం దాని గురించి. అయితే సార్ అందాక కొంచెం వేరే నిధులు ఇచ్చి కాంపెన్సేట్ చేయండి సార్ అని అడిగాను. ఆయన తప్పకుండా పరిశీలిస్తా అన్నారు. వెంటనే వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ కూడా వచ్చింది. ఏమి కావాలో ఏంటి ప్రపోజల్స్ పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే కాకినాడ సుందరీకరణ గురించి, అలాగే కాకినాడలో స్టేడియం గురించి చెప్పడం జరిగింది. కాకినాడలో స్టేడియంకి ఆయన ఓకే పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పి గో హెడ్ అని చెప్పి ముందుకు వెళ్ళమని చెప్పారు. కాకినాడలో మంచి స్థాయి స్టేడియం ఒకటి కాకినాడ రూరల్లో మనం నిర్మించుకోబోతూ ఉన్నాం. అట్లాగే బీచ్ సుందరీకరణ మీద దృష్టి పెట్టడం జరిగింది. దాని కూడా అట్లా టూరిజం ఒక మంత్రి గారు ఓఎస్డి 2వ రోజు నాకు ఫోన్ చేసి ప్రపోజల్స్ పంపడం జరిగారు. నేను 2 ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అట్లాగా ప్రతి అంశం మీద మాతోటి ఇంగ్లీష్ వదిలేయకుండా దాని వెనకాల ఆయన ఫాలోఅప్ చేస్తా ఉన్న విధానం అయితే మటుకు పూర్వం ఎవరో ఏ ముఖ్యమంత్రి ఎవరో కూడా ఏ మంత్రులు కూడా చేసిన విధానం అయితే నేను చూడలేదు. ఆ విషయంలో మటుకు అట్లాగే రాబోయే కాలంలో ఏం కావాలి, ఇప్పటివరకు చేసింది ఒకటైతే రాబోయే కాలంలో మీకు ప్రపోజల్స్ పెట్టండి. ఫండ్స్ వచ్చినప్పుడు ఆ ప్రపోజల్స్ తప్పకుండా చేస్తుంది. మంచి వేసవికాలం వచ్చేసరికి రేపు నీటి కొరత అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. రాశి చాలా ఇబ్బందులు పడి కసరత్తు పడి మొత్తానికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసాం. ఒక మంచినీరు ఒకటే కాదు, పంటకాలం దగ్గర కూడా వచ్చులోకి మన దగ్గరకు వచ్చులోకి టైలెండ్ అవ్వడం వల్ల మన దగ్గరకు వచ్చులోకి అందరూ వంతులో తీసుకోగా మన చివరికి వచ్చులోకి వెనకబడిపోతున్నాం. ఒకవేళ వరదొత్తే మునిగిపోతున్నాం. ఆ వరదొత్తే మునిగిపోకుండా చివరికి వచ్చులోకి ఇబ్బంది పడకుండా కూడా కొన్ని స్లూయిసెస్ అవి పెట్టుకుని మన వాటా పెంచుకునేటట్టు, నీరు కిందకి దిగేటట్టు దానికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అట్లాగే డెవలప్మెంట్తో రోడ్లు కానీ డ్రైన్లు కానీ, ఈ కచ్చా డ్రైన్స్ అన్నది మనకి రాయలసీమలోనే ఇంకో చోట పనికి వస్తాయి కానీ మన సాయిల్కి సూట్ అవుతున్న విషయం వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రాంతాన్ని బట్టి
ఆ ప్రాంతాల విధంగా ముందుకెళ్ళడానికి వారు ఆలోచన అంటే చేసుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేస్తున్న పనులకి ఆయన పూర్తిగా చేయూతను అందిస్తున్నారు. మరింత ముందుకెళ్ళండి, మరింత మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయండి అని చెప్తున్నారు. అంటే రాబోయే 3 సంవత్సరాల్లో ఏదైనా ప్రణాళిక సిద్ధం చేశారా కాకినాడ రూరల్ డెవలప్మెంట్ కోసం? అంటే గతంలో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఇక్కడ ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అవి శాశ్వత ప్రణాళిక మీద అవి పరిష్కారం చేసుకు ఏమైనా దిశగా ఏమైనా ఆలోచనలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది? సార్ ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నది ఈ అనేక మంది కోర్టులకు వెళ్ళడం వల్ల నేను చెప్పినట్టు ఇందాక 50% ఆఫ్ ది పాపులేషన్కి మనం ఇది మిస్ అయిపోతున్నాం. 15th ఫైనాన్స్ నిధులు మిస్ అయిపోతున్నాం. దానివల్ల రోజు కూడా డైలీ చేయవలసిన పారిశుద్ధ పని ప్రతిరోజు చేయడానికి తగిన స్టాఫ్ని పెట్టుకోవడం కూడా మన దగ్గర డబ్బులు ఉంటుందా, అంత దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. 2 రోజులకి 3 రోజులకి చేసే పరిస్థితి కనపడుతోంది. దాన్ని అధిగమించడానికి ఆయన కోరడం జరిగింది. దానికి ముందుకు తీసుకెళ్తా అని చెప్పడం జరిగింది. అలాగే నేను ఇరిగేషన్ ఆల్రెడీ ఇందాక చెప్పాను, చివరిదాకా చివరి బొట్టు 1 ఎకరం తడి ఆరినివ్వకుండా, అలాగే 1 ఎకరం మునిగిపోకుండా చేద్దామని చెప్పి సొంత నిధులతోటి, అలాగే మా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ 3 పంటలు ఇప్పటిదాకా చేయగలిగాం. అట్లాగే ప్రధానమైన సమస్య కొందెచ్చిపెట్టిన సమస్య ఒకటి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇందులో 50% భూమికి సంబంధించిన వివాదంతో వచ్చే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే రీసర్వే పేరిట నీ భూమి వాళ్ళ భూమిలోనే, వాళ్ళ భూములు వీళ్ళ భూమిలోనే రకరకాలుగా కలిపేసి దాన్ని టోటల్గా డిస్టర్బ్ చేశారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్వం ఏదైతే చేసిందో ఇండియాలో వచ్చి నీకు 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 తగ్గు పెట్టేస్తే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నీ పని నువ్వు దాచుకుని పని మీద నువ్వు వెళ్ళిపోవచ్చు. అటువంటి ఆలోచన చేసి ప్రతి ఒక్క భూమి కూడా నీ తీసుకెళ్ళి నీ 2 సెంట్లు తీసుకెళ్ళి అవతలతో కడతాడు, అవతల 2 సెంట్లు తీసుకెళ్ళి అవతల కడతాడు. ఇటు బ్యాంక్ వెళ్ళాలి, లోన్కి పనికి రాదు. అక్కడికి వెళ్తే ఆడేమో అప్పటిదాకా ఆడికే తెలియదు ఇది ఉన్నట్టు. తీరా ఆడికి వెళ్ళాక ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత అప్పుడు ఆడికి ఆశపడుతుంది. అంతే కదా, మనిషి అన్న తర్వాత అదే మా తాతలు చూసుకోలేదేమో, మా దాంట్లో 2 సెంట్లు ఉందేమో, 4 సెంట్లు ఉందేమో అని చెప్పి అటువంటి ఆలోచనలు చేస్తాయి. ఇటువంటి లిటిగేషన్లు అన్నీ పెట్టేసి వెళ్ళిపోయారు. అవన్నీ ఒకటి సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది చాలా వ్యవస్థని పాడు చేయడం చాలా ఈజీ, కానీ వ్యవస్థను సరిదిద్దడం అనేది చాలా పెద్ద పని. అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు యొక్క అనుభవాలతోటి, పవన్ కళ్యాణ్ అటువంటి మంచి హృదయంతో పని అవుతుంది తప్ప ఇంకొక ఎవరి వల్ల కాదు. వీరికి ఖచ్చితంగా మోడీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తాం. 15th అంటే ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఎన్నికలు జరగకపోవడం వల్ల 15th ఫైనాన్స్ నిధులు వెనకపోవడం, ఆ గ్రామాలు అభివృద్ధికి నోచుకోకపోవడం ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఆ గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే రీసర్వే పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు, ఒక్కొక్క సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నాం. వచ్చే ఎండాకాలంలో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఎటు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ విషయం తమ అధినేత దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగిందని కూడా నానాజీ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.